कंटोनमेंट कॉन्स्टिट्यूंसी के इलाके मोंडा डिवीजन मारटपल्ली मल्टीपर्पज फंक्शन हॉल में कंटोनमेंट कॉन्स्टिट्यूंसी के एमएलए श्री गणेश की जानिब से आज महिलाओं के लिए इंदिरा महिला शक्ति अवेयरनेस प्रोग्राम रखा गया, जिसमें हुकूमत की तरफ से महिलाओं को दिए जा रहे स्कीम्स के बारे में बताया गया। इस अवेयरनेस प्रोग्राम में एसबीआई बैंक के मैनेजर राजू नायक, तेलंगाना ग्रामीण बैंक की सुनंदा, मेप्मा की तरफ से सिटी कोऑर्डिनेटर प्रकाश, असिस्टेंट डायरेक्टर कोऑर्डिनेटर नरसिम्हलु ने हिस्सा लेते हुए प्रोग्राम में आए सभी महिलाओं को स्कीम्स के बारे में बताया और इसका फायदा कैसे उठाना है ये समझाया। आइए देखते हैं इसकी तफसीलात। ఈ కార్యక్రమంలో ఈ మహిళలందరూ కోటీశ్వరులు కావాలని ముఖ్యమంత్రి గారు అనుకున్నా కూడా మీకు సరైన అవగాహన లేకుంటే మీరు కాలేరు కాబట్టి ఈ అవగాహన గురించి మెప్మా నుంచి కోఆర్డినేటర్ గారు నరసింహ గారిని కూడా పిలవడం జరిగింది। అదే మాదిరిగా బ్యాంకు వాళ్ళు కూడా బ్యాంకు నుంచి ఎలాంటి సపోర్ట్స్ అవసరం ఉంటుందో, బ్యాంకు వాళ్ళ నుంచి ఏం మీ సైడ్ నుంచి రిక్వైర్మెంట్ ఉంటుందో, వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ ఏంది, అమౌంట్ ఏందని తెలియడానికి విచ్చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సునంద గారికి, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ రాజు నాయక్ గారికి, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ నాయకులందరికీ, ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి విచ్చేసిన ప్రెస్ మిత్రులకి, ఈరోజు నా కంటోన్మెంట్ కుటుంబ సభ్యులైన నా అక్క చెల్లెలు కరోడుపతి కావాలని ఈ యొక్క సభకు విచ్చేసి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినందుకు వారికి बोयनपल्ली एग्रीकल्चर मार्केट के चेयरमैन आनंद बाबू, वाइस चेयरमैन देवड़ू और तमाम कमेटी के डायरेक्टर और मेंबर्स ने बोयनपल्ली मार्केट में कांटा लगाकर कारोबार करने वाले दुकानदारों से आज एक मीटिंग रखी, जिसमें उन्होंने दुकानदारों को ये बताया कि एक दुकान को सिर्फ एक ही कांटा रहेगा, क्योंकि यहाँ पर ज़्यादा कांटे लगाकर कारोबार करने की वजह से ट्रैफिक जाम हो रही है और यहाँ आने वाले लोगों को इसकी वजह से बहुत परेशानी हो रही है। हमारा मकसद बोयनपल्ली मार्केट को साफ सुथरा रखना है। इसके ताल्लुक से हम लोगों ने कल ही मिनिस्टर साहब से मुलाकात की थी और उन्होंने यहाँ के प्रॉब्लम्स के बारे में हमसे पूछा था, जिसमें से कुछ प्रॉब्लम्स को हमने उन्हें बताया और बाकी के हम यहाँ के एमएलए श्री गणेश और कंटोनमेंट बोर्ड के सीईओ मधुकर नायक साहब की मदद से पूरा करेंगे। आइए सुनते हैं इसकी तफसीलात। మార్కెట్ లో కాబట్టి ఇది ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేద్దామని మా కమిటీ అంతా నిశ్చయంతో ఉన్నది। ఇది ఖచ్చితంగా డెవలప్ చేస్తాము। నిన్న మంత్రి గారిని కలిస్తే మంత్రి గారు ఇమీడియట్ గా ఎండార్స్ చేశారు, ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తానని మాట ఇచ్చారు। కాబట్టి మేము ఈ మార్కెట్ని ఎట్టి పరిస్థితుల్లో డెవలప్ చేయడానికి వచ్చాం, ఖచ్చితంగా డెవలప్ చేస్తాం ఈ మార్కెట్ని। నిన్నటి రోజు హఠావుటిగా మమ్మల్ని మంత్రి గారితో అక్కడ నుండి మాకు పిలుపు వచ్చింది। పిలుపు రాగానే నేను, చైర్మన్ గారు, ఇంకా ఇద్దరు మెంబర్స్ పోవడం జరిగింది। ఏం సమస్యలు ఉన్నాయి మీ మార్కెట్లో అని అంటే, ఇంతకు మొదలు మేము అన్ని ప్రపోజల్ పెట్టి మా చైర్మన్ గారు అన్నీ రాసి పెట్టిండు, అవన్నీ మేము తీసుకొని నిన్న పోయినాము। ఏదైతే ఉన్నదో మార్కెట్లో రోడ్స్, కంపౌండ్ వాల్, ఫినిషింగ్, డ్రైనేజెస్, వాటర్, అవన్నీ మేము ఆయన దృష్టికి తీసుకోపోతే కొన్ని సమస్యలు ఏవైతే కంటోన్మెంట్కు సంబంధించినవో అవి వదిలేసి, వాటరు, డ్రైనేజ్ అయితే కంటోన్మెంట్ వాళ్ళు మనకు హామీ ఇచ్చారు। మీకు ఎవరు లేని పని మీరు చెప్పకముందే మేము మా కమిటీ వాళ్ళు మీరు చెప్పలే, మాకు ఫస్ట్ మీటింగ్లో మేము ఇవన్నీ చేపిస్తామని మీకు నేను చెప్పడం జరిగింది। కాబట్టి దయచేసి మీరు మాకు సహకారం ఇవ్వాలి। మీకు 25 సంవత్సరాల నుండి ఎవరు చెయ్యని పనులు నేను, చైర్మన్ గారు, మా కమిటీ మెంబర్సు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు మార్కెట్ను డెవలప్ చేయాలా, మన ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ మంత్రి గారు మనకు చెప్పారు। అదేవిధంగా మేము మీకు సహకరిస్తాము। మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మాకు చెప్పండి, మేము మీకు చేసి పెడతాము। ఇవైతే శాంక్షన్ అయిపోతున్నాయి। మంచినీళ్ళు పైపు కూడా మీకు బెటర్మెంట్ ఛార్జ్, ఏవైతే మనం ఇళ్ళ కనెక్షన్ ఏ విధంగా అయితే నీళ్ళు తీసుకుంటామో అదేవిధంగా బెటర్మెంట్ ఛార్జ్ కట్టవలసి వస్తుంది కంటోన్మెంట్కు। మనకు రేపే బెటర్మెంట్ ఛార్జ్ రేపు కడితే ఎల్లుండి మనకు పైపులు పడతాయి, 4 ఇంచ్ పైపులు, 6 ఇంచ్ పైపులు పడిపోతాయి మనకు రేపే। ఇంత మొదలు కూడా మా కమిటీ మెంబర్స్, చైర్మన్ గారు మేము మాట్లాడినాము। ఇమీడియట్లీ మీరు రేపే కట్టురి, ట్యాక్సీలు అయితే కట్టేసిరు అందరూ,
అదేవిధంగా మీరు బెటర్మెంట్ ఛార్జ్ కట్టేస్తే నేను రేపే పైప్ లైన్ వేసేస్తా, డెనిస్ పైప్ లైన్ పని షురూ చేస్తాను మాకు సిఓ గారు రాజ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. దయచేసి మీరు మాకు సహకారం చేయాలి. ఎందుకంటే మీరు చెప్పని పనులన్నీ మేము చేస్తున్నాము, మేము చెప్పినట్టు కూడా మీరు వినాలని మీతోటి మేము మనవి చేస్తున్నాం. ఇంకో విషయం ఏమంటే, ఏదైతే మీరు ఒకటే కాంట నడిపేయండి, ఒకటే దుకాణంలో ఒకటే కాంట నడిపేయాలా. దయచేసి ఎవరికైతే 39-40 లైసెన్స్ ఉండి వాళ్ళకైతే షాప్స్ లేవో అవి కూడా మేము మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాము. అవి కూడా తప్పకుండా మేము కలిసి అందరం చేపిస్తాము. మీ సహకారం కావాలా మాకు. ఒకటే కాంట పెట్టండి, ఇదంతా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము మీకు సహకరిస్తాము. ఒకటే కాంట ఒకటే దుకున్నాము, ఇదంతా ట్రాఫిక్ జామ్ అయ్యేటట్టు ఉండొద్దు. లారీలు ఎవైతే వస్తాయో అవన్నీ మీరు దించుకోవాలా, వెళ్ళిపోవాలా. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రతి దానికి మేము మీ కమిటీ వాళ్ళమంతా మేము సహకారం చేస్తాం. దయచేసి మీరు మాకు సహకారం చేయండి. इसी के साथ आज की न्यूज़ बुलेटिन मुकम्मल होती है। ट्विन सिटीज़ की और खबरों और जानकारियों के लिए MR न्यूज़ चैनल को लाइक, शेयर और सब्सक्राइब करिए।